హాయ్ అండి, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. కరెంట్ అఫైర్స్ క్లాసులలో భాగంగా 2020 ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో 7th క్లాస్ అండి. ఇది 7th కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ మనము చూద్దాం. మొదటగా దీంట్లో క్వశ్చన్ చూసినట్లయితే మొట్టమొదటి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఎక్కడ నిర్వహించారు? లేహ్. నెక్స్ట్, ఇటీవల మృతి చెందిన హోస్ని ముబారక్ ఏ దేశ మాజీ అధ్యక్షుడు? ఈజిప్ట్. భారత్ ఏ దేశంతో కలిసి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అజేయ వారియర్ 2020ని నిర్వహించింది? యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్, వాల్ట్ డిస్నీ కంపెనీ నూతన సిఇఓ ఎవరు? బాబ్ చాపెక్. మెక్సికన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? హీథర్ వాట్సన్. 2020 మార్చి 1న ఎన్నవ సివిల్ అకౌంట్స్ డే నిర్వహించారు? 44వ సివిల్ అకౌంట్స్ డే. నెక్స్ట్, బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ దర్శకుడిగా సిల్వర్ బేర్ను ఎవరు గెలుచుకున్నారు? హాంగ్ సాంగ్ సూ. ముహియుద్దీన్ యాసిన్ మలేషియా ఎన్నవ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు? 8వ ప్రధాని. వరల్డ్ పోయట్రీ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? మార్చ్ 21. 2020 ఐఐఎఫ్టిసి టూరిజం ఇంపాక్ట్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? జోయా అఖ్తర్. భారతదేశపు మొట్టమొదటి కోవిడ్-19 హాస్పిటల్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏ నగరంలో ఏర్పాటు చేసింది? ముంబై. 2020 ఫిబ్రవరి 20 నుంచి మార్చి 1 వరకు ఎన్నవ బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం నిర్వహించారు? 70వది. నెక్స్ట్, 2020 ఫిబ్రవరి 28 నుంచి మార్చి 6 వరకు ఎకమ్ ఫెస్ట్ ఏ నగరంలో నిర్వహించారు? న్యూఢిల్లీ. పౌర్గ్నా సింగ్బే ఏ దేశ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు? టోగో. ఫ్యూచర్ డీకోడ్ సిఇఓ సమ్మిట్ ఆతిథ్య నగరం ఏది? ముంబై. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ బనానా ఆతిథ్య రాష్ట్రం ఏది? తమిళనాడు. 11వ నేషనల్ కృషి విజ్ఞాన కేంద్ర కాన్ఫరెన్స్ 2020 ఆతిథ్య నగరం ఏది? న్యూఢిల్లీ. ఒక సంవత్సర కాల కోవిడ్-19 ప్రొటెక్షన్ కవర్ను ఏ బ్యాంక్ ప్రవేశపెట్టింది? ఐసిఐసిఐ. టోక్యో మారథాన్లో మహిళా రేస్ విజేత ఎవరు? లోనా చెంటాయ్. 2020 ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఛాంపియన్గా నిలిచిన విశ్వవిద్యాలయం ఏది? పంజాబ్ విశ్వవిద్యాలయం. 2020 వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే థీమ్ ఏమిటి? వి డిసైడ్. మెక్సికన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? రాఫెల్ నాదల్.
టోక్యో మారథాన్లో పురుషుల రేస్ విజేత ఎవరు? బిర్హాను లెగెసే. వరల్డ్ ఎన్జిఓ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? ఫిబ్రవరి 27. ఇటీవల మహిళల టెన్నిస్ నుంచి రిటైర్ అయిన మరియా షరపోవా ఏ దేశానికి చెందినవారు? రష్యా. యుఎన్హెచ్ఆర్సి నుండి ఇటీవల ఏ దేశం వైదొలిగింది? శ్రీలంక. జానెట్ జాన్సా ఏ దేశ నూతన ప్రధానిగా నియమితులయ్యారు? స్లోవేనియా. న్యూఢిల్లీలో నిర్వహించిన ఐడిబిఐ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ మారథాన్లో పురుషుల మారథాన్ రేసును ఎవరు గెలుచుకున్నారు? రాష్పాల్ సింగ్. మార్సెయిల్ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? స్టెఫానోస్ సిట్సిపాస్. ఎన్టీటీఏఎస్టీసీ ట్రయథ్లాన్ ఆసియా కప్లో మహిళల టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? బార్బరా రివెరోస్. నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ 2020 ఫిబ్రవరి 24న ఏ రాష్ట్రంలో జరిగింది? సిక్కిం. నేషనల్ సైన్స్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? ఫిబ్రవరి 28. వరల్డ్ సివిల్ డిఫెన్స్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? మార్చ్ 1. 2020 నేషనల్ సైన్స్ డే సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఎంతమందికి అవార్డులు ప్రదానం చేశారు? 21 మంది. మలేషియా నూతన ప్రధాని ఎవరు? మొహియుద్దీన్ యాసిన్. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ డెవలప్మెంట్ అఫైర్స్ అంతర్జాతీయ ప్యానెల్కు ఎంపికైన భారత మహిళలు ఎవరు? ఏ జననీ నారాయణ, బి బృందా రాఠీ, సి రామసుబ్బమ్మ, డి నారాయణమ్మ. ఆన్సర్ కనుక చూసినట్లయితే ఏ జననీ నారాయణ, బి బృందా రాఠీ, అంటే ఏ బి. నెక్స్ట్, కేంద్ర ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చే రాజ్యసభకు ఇటీవల నామినేట్ అయిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎవరు? రంజన్ గొగోయ్. 2020 మార్చి 17న ఇండియన్ నేవీలోని మహిళలకు పురుషులతో సమానంగా శాశ్వత కమిషన్ను ఏ రాజ్యాంగ సంస్థ కల్పించింది? సుప్రీంకోర్టు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? మార్చి 15. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ చట్ట ప్రకారం మాస్కులను మరియు శానిటైజర్లను నిత్యావసర వస్తువుల పట్టికలో చేర్చింది? ఆన్సర్ 1955 నిత్యావసర వస్తువుల చట్టం. ప్రపంచ జంతు రక్షణ సూచి 2020లో భారత్ ఏ స్థానంలో నిలిచింది? 2వ స్థానం. 2020 రంజీ ట్రోఫీ ఛాంపియన్ సౌరాష్ట్ర. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ నివేదిక ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ ప్రకారం ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉన్న దేశాలలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? స్వీడన్. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ నివేదిక ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ ప్రకారం ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉన్న దేశాలలో భారత్ ఏ స్థానంలో నిలిచింది? 46వ స్థానం. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఇండియాలో ఫేస్బుక్ ప్రారంభించినటువంటి కార్యక్రమం పేరు ఏమిటి? ప్రగతి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యంగ్ గ్లోబల్ లీడర్స్ లిస్ట్ పేరిట విడుదల చేసిన జాబితాలో ఎంతమంది భారతీయులు స్థానం దక్కించుకున్నారు? 5. కరోనా వైరస్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ రకమైన వ్యాధిగా
ప్రకటించింది? పాండమిక్ అంటే మహమ్మారి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రిత్వ శాఖలు ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలను అందరూ విధిగా అనుసరించాల్సి ఉంటుందని అంటురోగాల చట్టం 1897లోని ఏ సెక్షన్ లో ఉన్నటువంటి నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి? సెక్షన్ 2. దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ను తయారు చేసిన సంస్థ ఏది? సెలెస్టియల్ ఈ మొబిలిటీ. ఇది అండి 2020 ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ లో భాగంగా 7th క్లాస్. దీంతో ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మీకు కంప్లీట్ కావడం జరిగింది. నెక్స్ట్ మే నెలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మీకు అందుబాటులోకి రాబోతున్నాయి కాబట్టి వాటిని కూడా తప్పక ఫాలో అవ్వండి. మరి సక్సెస్ సీక్రెట్ మన ఛానల్ కనుక మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పటివరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేస్తూ ఉండండి. మీ విలువైన సలహాలు సూచనలు కూడా తప్పక ఇచ్చే ప్రయత్నం చేయండి. మరి కరెంట్ అఫైర్స్ అనేటివి ప్రతి రోజు కూడా మీకు కరెంట్ అఫైర్స్ అందించే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను కాబట్టి ఈ అవకాశాన్ని సక్సెస్ సీక్రెట్ అందిస్తున్న అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోండి. మరి మన సక్సెస్ సీక్రెట్ వెబ్సైట్ లో ఉన్నటువంటి క్విజ్ ప్రాక్టీస్ టెస్ట్లను కూడా కరెంట్ అఫైర్స్ మరియు అన్ని సబ్జెక్టుల యొక్క ప్రాక్టీస్ టెస్ట్ కూడా మీకు ఫ్రీగా అందుబాటులో ఉండడం జరిగింది కాబట్టి వాటిని కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.